దేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఈ రకమైన కుటుంబాలను దగ్గర చేసి వాళ్ళతో అభిమానంగా ఉండి వాళ్ళతో మాటామంతి కలిపి వాళ్ళ ఇష్టాలు తెలుసుకుండి వాళ్ళ కష్టాలు తెలుసుకుండి ఎంతమంది ఉంటారు ఆ రకంగా? అది ఒక్క లోకేష్కే సాధ్యమైందని. మరి కుటుంబాలను దగ్గర చేస్తే పార్టీకి మరింత బలం వస్తుందని వ్యూహం. ఎందుకంటే రాజకీయ నాయకులు ఆల్మోస్ట్ వారసులే ఉంటుంటారు. సో ఇప్పటి నుంచి కూడా అంటే అరే లోకేష్ అనరా, అరే లోకేష్ మామరా, లోకేష్ బాబురా, ఈ రకంగా వాళ్ళు దగ్గర అయిపోతుంటారు. అంటే అనుకోకుండానే ఒక కుటుంబ బంధం ఏర్పడుతుంది పార్టీలో. ఇది చాలా 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 ఇంపార్టెంట్. అది తెలుసుకున్న లోకేష్ ఆ రకంగా అడుగులు వేస్తున్నాడు. కుటుంబ స్థాయిలో పార్టీ కనెక్షన్ పెంచే ప్రయత్నాన్ని ఆయన చేస్తున్నారు. ఒక పక్క రాజకీయాలు చేస్తూనే మరొక ఆప్యాయత పంచుతున్నాడు. శ్రీకాకుళం, విజయనగరం అలాగే మిగతా ప్రాంతాలు ఆత్మీయ విందులు ఏర్పాటు చేయడం, కింజరాపు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు, మిగతా చాలామంది సతీ సమేతంగా దీనికి హాజరు కావడం, అలాగే సూర్యనారాయణ స్వామి ప్రతిమను వాళ్ళకి బహుమతిగా అంటే ఏ ప్రాంతం నుంచి వచ్చారో వాళ్ళు అక్కడ ఏదైతే కొద్దిగా ఫెమిలియర్గా ఉంటుందో ఫేమస్ ఉన్నాయో వాటిలన్నింటినీ వాళ్ళు అందజేయడం, టెంపుల్ నుంచి అయితే టెంపుల్ నుంచి, వేరేదైతే వేరేది ఆ రకంగా ఇవ్వడం. మరి కుటుంబ సంపత్తిగా పాల్గొన్న కిమిడి కళా వెంకట్రావు గారు అవనియండి, లేకపోతే కోన రవికుమార్ అవనియండి, గౌతు శిరీష్ అవనియండి, కొండపల్లి శ్రీనివాస్ అవనియండి, అదితి గజపతిరాజు అవనియండి, కలిసే టప్పలనాయుడు అవనియండి, బేబీ నాయన అవనియండి, కోండ్రు మురళీమోహన్ అవనియండి, ప్రతిభా భారతి, కావాలి గ్రీష్మ గురించి మనం వేరే చెప్పాల్సిన అవసరం లేదు కదా, ఎమ్మెల్సీ గ్రీష్మ. మరి పార్టీ బలోపేతంపై ఫుల్ ఫోకస్ పెట్టబోతున్నారా? పార్టీని బలోపేతంపై ఫుల్ ఫోకస్ పెడుతూనే మరొక వైపు ఆప్యాయత అనురాగాలతో వాళ్ళందరినీ కూడా దగ్గర తీసుకోవడం, ఇది చాలా ఇంపార్టెంట్. ముందుగా నేను చెప్పినట్లుగా దేశంలో ఏ రాజకీయ నాయకుడు ఎప్పుడో అమావాస్కో పున్నానుకో ఒకసారి నేను ముందుగా చెప్పినట్లుగా ఏదో ఒకసారి ఇస్తుంటారు, గెట్ టుగెదర్ అంటారు, చేస్తుంటారు. కానీ ఈయన అలా చేయట్లేదు. ఒక్కొక్క ప్రాంతాన్ని నుంచి ఓ 3-4 ఫ్యామిలీలు పిలవడం, వాళ్ళతో అంటే టైం కూడా ఉంటుంది. ఒకేసారి 175 నియోజకవర్గాల నుంచి సరే ఆ 11 తీసేస్తే పోనాలని పిలవకపోయినా 164 నియోజకవర్గాల నుంచి మీ కుటుంబాలంతా తీసుకొచ్చిందంటే అది ఒక యాత్ర అవుతుంది. అభిమానంగా మాట్లాడే పరిస్థితి ఉండదు. అందుకని ఒక్కొక్కరి యోగక్షేమాలు తెలుసుకుంటా ఒక పక్క పార్టీకి మీరంతా బలంగా ఉండాలని మెసేజ్ ఇస్తూ, మీతో పాటు నేను ఒక రాజకీయ నాయకుడినే కాదు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వారసునే అని కాదు, లేకపోతే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి దిశ దశ నేనే అని చెప్పే ప్రయత్నం కాకుండా, నేను మీ కుటుంబ సభ్యుణ్ణి, మీ ఇంట్లో మనిషిని, మీ పిల్లవాడిని, మీ కళ్ళ ముందు ఎదిగిన వాడిని, మీ కళ్ళ ముందు ఈ రకంగా రాజకీయాల్లోకి వచ్చిన వాడిని, మీరందరూ నన్ను ఆశీర్వదించాలి, మీ ఇంట్లో బిడ్డల్లాగా నన్ను చూడండి. సో ఈ రకంగా ఈ ఆప్యాయత చూపిస్తే అసలు ఎవరు వదులుకుంటారు?